నిబంధనలకు నిలువున పాత్ర. రావుస్ ల్యాబొరేటరీస్లో పరిశ్రమ ఇష్టరాజ్యం. పీసీబీ అధికారులు కంపెనీతో వాటాలు. ఎంపీ ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన చర్యల శూన్యం. అవినీతి మత్తులో పీసీబీ అధికారులు. రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని వైనం. టాస్క్ ఫోర్స్ మీటింగులు సూచనప్రాయమే. ఇది ఎక్కడ మనకి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడె గ్రామంలోని రావుస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంది. కాలుష్య కాసారాలు వెదజల్లే కంపెనీలకు పీసీబీ అధికారులు అండగా నిలుస్తున్నారు. యాజమాన్యం గతంలో ఇదే పరిశ్రమ సిలికాన్ డ్రగ్స్ పేరుతో ప్రారంభించబడింది. సిలికాన్ పరిశ్రమ యాజమాన్యం ఏ రోజు పరిశ్రమ ప్రారంభించిన నాటి నుండి రావుస్ యాజమాన్యానికి విక్రయించే వరకు నిబంధన నిలువురా పాతరేసే పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తూ వస్తున్నారు. సో కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీ చావు మీరు చావండి అని పరిశ్రమను రావుస్ యాజమాన్యానికి విక్రయించి తన దారి తాము చూసుకొని వెళ్ళిపోయాడు. సిలికాన్ డ్రగ్స్ పరిశ్రమ కొనుగోలు చేసిన రావుస్ ల్యాబొరేటరీ పరిశ్రమ యాజమాన్యం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. స్థానిక రైతులు పంటలు పండకపోవడంతో రావుస్ పరిశ్రమపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి కానీ కాలుష్య నియంత్రణ చేపట్టవలసిన కాలుష్య నియంత్రణ మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? అసలు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ వీళ్ళంతా సరిగ్గా పనిచేస్తే ఇన్ని కంపెనీస్ ఏడొస్తాయి మనకి? వీళ్ళంతా సరిగ్గా పట్టించుకోకే కదా. వీళ్ళందరూ అన్నాలు కాదు, లంచాలు తిని బతుకుతారు వీళ్ళంతా కూడా. ఎవరు పట్టించుకుంటారు? నిబంధనలకు పాత్ర అంట. రావుస్ పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం పరిశ్రమ పరిధిలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ ద్వారా పూర్తిగా శుద్ధి చేసి తిరిగి నీటి పునర్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ద్వారా శుద్ధి చేస్తే ఆర్థికంగా భారం అవుతుందని అడ్డదారిలో వ్యర్థాలు తరలించడం లేదా పరిశ్రమ పరిధిలోనే వివిధ మార్గాల ద్వారా భూగర్భంలోకి పంపడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతాయి. స్థానిక ప్రజలు రైతులు రావుస్ పరిశ్రమ ఫిర్యాదులు చేస్తున్నారంటే రావుస్ యాజమాన్యం నిబంధనలకు పాత్ర వేస్తుంది. పీసీబీ అధికారికి సన్నిహిత సంబంధాలు. రావుస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ యాజమాన్యం వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా ప్రజల నుండి రైతుల నుండి రావుస్ పరిశ్రమపై ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి చూసి చూడటం వ్యవహరిస్తున్నారని రావుస్ యాజమాన్యంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఇటీవల బదిలీపై వెళ్ళి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్గా పనిచేస్తున్న సురేష్తో యాజమాన్యంతో సన్నిహితంగా ఉండేవారని, అవి ఏ ప్రయోజనాలు ఆశించున్నారో వాళ్ళకే తెలియాలి. ఫిర్యాదులు చేశారు, చర్యలు మాత్రం లేవు. రావుస్ ల్యాబొరేటరీ పరిశ్రమ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు సమీప గ్రామ ప్రజలు చేసిన అభ్యర్థనపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్వయంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో కలిసి చేతుల స్థాయిలో సందర్శించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుమారు 3 నెలలు గడుస్తున్న రావుస్ ల్యాబ్ పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ పర్యావరణ ఇంజనీర్ సంగీత జాయింట్ రిపోర్ట్లో రావుస్ పరిశ్రమ ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగడం లేదని, పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చారంటే నల్గొండ జిల్లా పర్యావరణ ఇంజనీర్ సంగీత ఏ స్థాయిలో పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కారో తెలుస్తుంది. నెల బోర్డు ద్వారా వేతనాలు పొందుతున్నప్పుడు నిజాయితీగా పనిచేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఏ విధంగా పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పీసీబీ మీటింగులు కూడా ఉత్తుత్తవే. కాలుష్యం వెదజల్లే రావుస్ ల్యాబొరేటరీ పరిశ్రమపై గ్రామస్తులతో పాటు పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ సభ్యుడు ఫిర్యాదులు చేసి క్షేత్రస్థాయిలో సందర్శించి చర్యలు చేపట్టమని ఆదేశించి 3 నెలలు గడిచినా టాస్క్ ఫోర్స్ మీటింగ్కు ఫిర్యాదుదారులైన పార్లమెంట్ సభ్యుడికి, శాసనసభ్యుడికి సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమకు సూచనలు జారీ చేసి చేతులుపోవడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమ యజమానులతో కుమ్మక్కైనా అర్థమవుతుంది. ఎంపీ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదంటే సామాన్య రైతు కంప్లైంట్కు చర్యలు ఎక్కడ ఉంటాయా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకటే కాదు, మనకి తెలంగాణ చుట్టుపక్కల కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి పొల్యూషన్కి సంబంధించినవి. మనం రోజు వార్తలు రాస్తూనే ఉంటాము. ఇక్కడైతే మరి దారుణం. ఏకంగా ఎంపీ ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకొని నాదులేడంట అక్కడ. ఇంకా సామాన్యులు కంప్లైంట్ చేస్తే కనీసం చూడను కూడా చూడరు దాన్ని ఎవరు.